సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము పరశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు పరశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవునామం ఏర్పరచుకుందామని. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండనా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి ప్రేమతో నన్ను ఆకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండనా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి ప్రేమతో నన్ను ఆకర్షించినావు. నిరంతరం నిరుషుడు నాపై కనికరం శోధనైన బాధలైనను ఎదురింతు ప్రేమతో నిరంతరం నిలుచును నాపై కనికరం శోధనైన బాధలైనను ఎదురింతు ప్రేమతో నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. చప్పట్లు దేవుని మాట్లాడుతున్నాను. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విలువక తోడై అభివృద్ధి పరిచి ఐగుప్తును సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విలువక తోడై అభివృద్ధి పరిచి ఐగుప్తును సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీరిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీరిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము.
అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఏమన్నామని నేర్పరుచుకుంటూ ఉంది. జీవమైన లోయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయందు జీవాధిపతివై వెలసినావు. శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహా సైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే రాజు. హల్లెలూయా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. పరశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. పరశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేగా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేగా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామమున మహిమపరుచుకుందామండి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామమున మహిమపరుచుకుందాము.
ద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా, ద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా, అంగలార్పుడు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పుడు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా మార్పు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా మార్పు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగు చేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతా కలుగు చేసిన పూజ్యుడా. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి అందరూ, దయచేసి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి వద్దాం. దేవా, ఈ సాయంకాలం నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి ప్రభు అని మీ స్వరం నాకు వినిపింపు చే ప్రభు. అందరూ దయచేసి చిన్న ప్రార్థన చేద్దాం. నన్ను తీసుకుని వచ్చావు ప్రభు, మిగతా వారిని కూడా తోడుకుంటండి. మీ వాక్యము నేను వింటుండగా నా జీవితంలో అది గొప్ప కార్యం చేసేటట్లుగా, నీ వాక్యం వింటా ఉండగా నా జీవితంలో దేవుని కార్యం జరిగేటట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన గొప్ప ధన్యత, దేవుని సన్నిధికి వచ్చిన గొప్ప భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనకంటే శ్రేష్ఠులు గొప్పవారు చాలా మంది లేరండి, కేవలం దేవుని కృప. అందుకే కృతజ్ఞతాస్తుతులతో
కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి రండి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం అందరం కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వస్తూ ఆయన స్తుతిస్తూ కనపరుస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకంటే గొప్పవారు లేరు ప్రభా. మీ కృపలను తలంచుచు నాయన మిమ్మల్ని స్తుతించాలని వచ్చాను తండ్రి. సమయం అనేది, స్థలం అనేది, మేము నీ వారము ప్రభా. మీ మహిమతో ఈ స్థలం అంతా నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆకాశపు కిటికీలు తెరవండి ప్రభా. పరలోకపు తలుపులు తెరవండి ప్రభా. చిన్న మందను కనికరించు ప్రభా. నాయన ఇంకా రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. వారందరితో మాట్లాడండి, తీసుకుని రండి ఈ స్థలానికి. మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మను మా మీద కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. బలహీనలు బలపరచండి, శక్తిహీనులకు శక్తినివ్వండి ప్రభా. కన్నీటి ఉన్న వారికి కన్నీరు తొడవండి ప్రభా. ఆదరణ లేకున్న వారికి ఆదరణ దయచేయండి. మీ కృపా కార్యాలు మా జీవితంలో జరిగించండి. పాటల్లో ఉన్నారు, నీకు వందనాలు ప్రభా. జరగబోతున్న కార్యక్రమాలన్నింటిలో మీరు తోడయండి నాయన. చివరి వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రతి ఆటంకమును తొలగించి నాయన ప్రతి డిస్టర్బెన్స్ తొలగించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 92వ దావీదు కీర్తన, 92వ దావీదు విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. డేవిడ్ బాలు వచ్చి చదువుతాడు తమ్ముడు. అందరూ దయచేసి ఒక వచనం తమ్ముడు చదివిన తర్వాత మరొక వచనం మనం చదువుతూ దేవుని నామాన్ని కనపడతాం. 92 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తర విధంగా 92 అందరికి వచ్చాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. యెహోవా నీవే సత్యము, మహోన్నతుడుగా నుందువు. గురుపోతు కొమ్మ వలె నీవు నా కొమ్ము పైకెత్తిదివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారమ కలిగి పచ్చగనందరు. చదివి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జరగబోతున్న కార్యక్రమం కొరకు దేవుని సన్నిధి మనం అందరం అనుభవించేటట్లుగా సహోదరి అరుణ ప్రార్థన చేయమ్మా. అరుణ ప్రార్థన చేయలేము. భాగ్యలక్ష్మి గారు ప్రార్థన, ఆంటీ గారు ప్రార్థన చేస్తారు.
దయచేసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అంతా పంచుకొని జీవించి ఆశీర్దించమని తండ్రి దీవించుకొని వచ్చిన వారందరినీ జీవించుకుని ఆశీర్వాదంగా ఇంటి సహాయం కలిగించమని ప్రారంభించండి. మీరే నామాన్ని మహిమపరచుకోమని ఇవి తెల్లారంతా మీ మహిమతో దేవాన్ని సంపాదించమంటండి. మీ ప్రసన్నత ఇక్కడ దయచేయమని ప్రార్థన చేసుకుని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో యెహోవాను స్తుతించుట మంచిది అని రాయబడింది. పిల్లల దేవుని స్తుతించడం అది మనకి ఎంతో మంచిది, దేవునికి ఎంతో ఇష్టమైనది కూడా. ప్రభు అంటారు యాకోబు, నేను బలియార్పణలు నీ దగ్గర నేను కోరలేదు, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, నేను వృషభముల మాంసం తిందునా? నో, నాకు స్తుతియాగము చెయ్యము అంటున్నాడు. ఈ రాత్రి ఈ సాయంకాలం మనం అంతా దేవుని స్తుతించగలిగితే, ప్రభుని ఆరాధించగలిగితే దేవునికి ఎంతో ఇష్టమైనది అది. ఈ రాత్రి మనం అందరం ప్రభువుని కనపడదాం, స్తుతిద్దాం. లేచి నిలబడండి మీ స్థలాల్లో, లేచి నిలబడి మనందరికీ వచ్చిన పాట చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామాన్ని కనపడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు. సౌండ్ పెంచండి. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్ర ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన. మన్నాను కురిపించినావు, నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, చూచుకొనును యెహోవా ఈరే, చూచుకొనును సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీ, yes Lord, ఆరాధన స్తుతి, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కళ్ళు మూసుకొని యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసనా రక్షణ, యేసనా నిరీక్షణ, యేసనా రక్షణ, యేసనా నిరీక్షణ, యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పాడదాం నోటి నిండా, హృదయపూర్వకంగా యేసయ్యా 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 యేసయ్యా. కల్వారి సిలువలోన నీ రక్తమంతా కార్చితివే,
కాచితివే అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా వందనం yes lord వందనం 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 ఆరాధన ఆరాధన నోటినంట నోరు తెచ్చి పాడదాం yes lord ఆరాధన 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 స్తుతి ఆరాధన ప్రైజ్ ది లార్డ్ దేవుని బిడ్డలందరూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి yes lord ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన we love you lord we give you all the praise అందరూ రెండు చేతులు ఎత్తి ఒకసారి నోటి నిండా హృదయం నిండా పిల్లరా మనసు నిండా ఈ స్థలమంతా దేవుని ఆరాధనతో నింపబడినట్లుగా ఈ స్థలమంతా స్తుతులతో నిండిపోవునట్లుగా అందరూ దేవుని సన్నిధి మన మధ్యకి దిగి రాబోతున్నాడు పరిశుద్ధాత్ముడు దిగి వస్తారు మన మధ్యకి అందరూ స్తుతించండి నీ కన్నీరు నాట్యంగా మారిపోతుంది ఆమేన్ నీ భారం తేలికవుతుంది ఈ సాయంకాలం నీ ప్రతి కన్నీరు నాట్యంగా మారుతుంది నీ ప్రతి వెలుగు నీ ప్రతి చీకటి వెలుగుగా మారిపోతుంది ప్రైజ్ ద లార్డ్ నీ ప్రతి కన్నీరు నాట్యంగా మారుతుంది అందరూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఎంత మంచి దేవుడు నాయన ఎంత మంచి దేవుడు నాయన నేను ఆరాధించే భాగ్యం మిమ్మల్ని స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి నీకు వందనాలయ్యా ఎంతో మంది చూడలేకపోయారు దినాన్ని ఎంతో మంది ఈ రోజుని చూడలేకపోయారు ప్రభువా కృతజ్ఞతతో స్తుతిస్తారా అందరి నోళ్ళు తెరవబడుతున్నాయా నీ పక్కన ఎవరున్నారో మర్చిపో నీ ముందు ఎవరున్నారో మర్చిపో రెండు చేతులకి స్తుతి చేసేయని రెండు చేతులకి స్తుతి చేసేయని అలలో ఎంత మంచివాడు నాయన రిసీవ్ పొందుకో దేవుని ఆత్మను పొందుకో దేవుని శక్తి మీద తాకబోతున్నాడు The power of God will touch you. Power of God will touch you. Power of God will touch you. దేవుని సన్నిధిని తాకబోతున్నాడు పరిశుద్ధాత్ముడిని తాకబోతున్నాడు Hallelujah. Praise your children. Come with your glory, Lord. Come with your glory, Lord. Come with your majesty, Lord. Come with your power, Lord. Come with your anointing, Lord. Fill this place. Fill this place. Fill every heart. Fill every heart. Fill every heart with your joy. Fill every heart with your peace. Fill every heart with your anointing, Lord. Anoint every heart with your oil, Lord. Thank you, Lord. Thank you, Lord. Baba. ఏమి ఇచ్చిన నీ రుణము తీరదు కదా దావీదు అంటున్నాడు ఏ పాటి వాడునయ్యా దావీదు అంటున్నాడు నేను ఏ పాటి వాడునయ్యా నా కుటుంబం ఏ పాటిదయ్యా ఏ మాత్రం యోగ్యత లేనివాడు కదా ఏ అర్హత లేనివాడు కదా
నన్ను ఎన్నుకున్నందుకు స్తుతులు. ఈ రాత్రి మీరు ఇక్కడ ఉన్నారంటే మీరందరూ పొరపాటు దగ్గరికి రాలేదు. ప్రభు మిమ్మల్ని అందరూ ఎన్నుకున్నాడు. ప్రభు మిమ్మల్ని అందరూ ఏర్పాటు చేసుకున్నారు. You're a chosen one. You're appointed one. You're an anointed person. Praise God. Praise God. Glorify His name. Thank Him. Thank Him. Praise the Lord. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. Clap your hands. Amen. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభా, ఈ యొక్క జనవరి నెలలో 2వ ఆదివారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. ఎంతో నమ్మదగిన దేవుడుగా, ఎంతో మంచి దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. మా ప్రాణాలు ప్రభా, నాయన మా ప్రాణాత్మ దేహాలు నాయన మీ రెక్కల నీడలో భద్రపరిచి ప్రభా, నాయన ఈ దినాన్ని చూడడానికి, ఈ దినాన్ని మీ సన్నిధిలోనికి వచ్చి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. మేము ఏ పాటి వారు నాయన, మా కుటుంబాలు ఏ పాటివి ప్రభా, అంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు కదా నాయన. కేవలం నీ కృపను, మీ దయను బట్టి క్షేమంగా ఉన్నాం నాయన. మా కుటుంబాలతో వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. తీసుకొచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా మార్గం ఉన్నవారిని క్షేమంగా వేగిరి పెట్టి తోడుకుంటండి. మీ కృపకి కుటుంబాలను అప్పగిస్తూ, సంఘం అంతటి మీ చేతికి అప్పగిస్తూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడుగుచు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి బైబిల్స్ అందరూ పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. బైబిల్స్ అందరూ ప్రతి ఒక్కరి చేతులు దేవుని వాక్యం ఉండాలి. అది మనకి ఘనత, అది మనకి ఎంతో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అందరూ హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప వల్ల ఈ జనవరి నెల 2వ ఆదివారానికి దేవుడు మనం నడిపించారు. ఈరోజు వచ్చిన మీ అందరినీ ప్రభువైన యేసు నామములో ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకున్న లూకాసు వార్త 13వ అధ్యాయంలోకి రండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏడ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాదితో చెప్పాను. అయితే వాడు, చదువమ్మా. అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియులారా, యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని మరి చెప్పారు. యేసుప్రభు వారు ఈ భూమి మీద శరీరధారి అయిన దినాల్లో వారందరితో వాక్యం ఎలా చెప్పేవాడంటే, ఉపమానాలు చెప్పి దానిలో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులు, పరలోక సంబంధమైన సంగతులు వారికి బోధించేవాడు. ఇక్కడ కూడా ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటంటే, ఒక ఆయనంట ద్రాక్ష తోట ఉందంట. ఆయనకి యజమానుడు ద్రాక్ష తోటలో ఏ చెట్లు వేయాలా? ద్రాక్ష చెట్లు వేయాలి కదండి. కానీ ఇక్కడ ఏం చెట్టు వేసాడట? అంజూరపు చెట్టు వేసాడట. ఓకే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట. నాటిన తర్వాత ఏం చేశాడంట? ప్రతి సంవత్సరం అంజూరపు ఫలముల కాలంలో వచ్చి ఫలాలు ఫలించేయా లేదా అని చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ అసలు ఫలాలు ఫలించట్లేదట. ఆ చెట్టు బ్యారన్, మోడి బారిపోయిన స్థితిలో ఉన్నట్టుగా, ఫలము లేదు,
ఒక చిగురు లేదు ఏం లేదు, అలా ఉందంటే ఎలా నాటాడో అలాగే ఉందన్నమాట. అప్పుడు ఈయనకి కోపం వచ్చి ఆ తోటమాలను పిలిచాడుతున్నాడు, దీన్ని నరికివేయండి అన్నాడు. చూడండి 7వ వచనం. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున్న పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. తోటమాలితో అంటున్నాడు యజమానుడు వచ్చి, ఎందుకయ్యి ఈ చెట్టు 3 సంవత్సరాలు అయిపోయింది, ప్లేస్ వేస్ట్, టైం వేస్ట్, ఎరువు వేస్ట్, దానికి పెడుతున్న ఎఫర్ట్స్ వేస్ట్, వ్యర్థం అయిపోతున్నాయి, జస్ట్ ట్రాక్ ఇట్ అవే, దాన్ని నరికివేయి అన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడో తెలుసా, ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనియ్యా, మరొక ఛాన్స్ ఇవ్వయ్యా, నేను ఎరువు పెడతాను, కాస్త వాటర్ పెడతాను, దాని చుట్టూ తవ్వుతాను, అన్ని ఏర్పాట్లు చేస్తాను, we will see one more year, shall we give one more chance అని తోటమాలి తోట యజమానుడిని ఏం చేస్తున్నాడు, ప్రతిమాలుతున్నాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇంకో సంవత్సరం చూద్దాం, అప్పటికీ ఫలించలేదు అనుకో, ఏం చేయి, నరికివేయని చెప్పాడు. ఇది ఈ ఉపమానం. పిల్లరా, మీరు గమనిస్తే ఇందులో చాలా ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. నేను కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి, దగ్గరగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ అల్లాహ్. పిల్లరా, ఈ ద్రాక్ష యజమానుడు అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. పిల్లరా, ద్రాక్ష తోట అంటే ఆయన స్థాపించిన, ఆయన సిద్ధపరిచిన సంఘం. చూడండి, ద్రాక్ష తోట ఈ లోకసభ 13వ అధ్యాయంలో పట్టుకొని ఉండండి. యెషయా గ్రంథంలోకి రండి. ఈ ద్రాక్ష తోట అనేది దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయం 1వ వచనం. యెషయా 5:1. నా ప్రియుని గురించి పాడెదరు వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి సత్తువు గల భూమి మీద గల కొండ మీద నా ప్రియునికి ఏముందంట, సత్తువు గల భూమి, కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట తన ప్రియమైన సంఘము. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా. సంఘం ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టు నాటాడు. అంజూరపు చెట్టు బయట నుంచి తీసుకొచ్చి నాటాడు. పిల్లరా, ఒరిజినల్ గా రక్షణ ఎవరిదంటే ఇశ్రాయేలీయులది. ఒరిజినల్ గా వాగ్దానాలు వారివి, పితరులు వారు. మనము దేవుడు లేని వారు, మనం అన్యజనులం, కనబడిన రాయికి రప్పకి మొక్కి సాగిలిపడి పిల్లల చీకటిలో, శాపంలో, అపవిత్రతలో, మరి భయంకరమైన స్థితిలో ఉన్నవారు. మనం తీసుకొచ్చి ఎక్కడ నాటాడు, తన ప్రియుని ద్రాక్ష తోటలో నాటాడు. యు ఆర్ ఎ ప్లాంటెడ్. ద్రాక్ష తోటలో నిన్ను నన్ను నాటాడు. చూడండి 90వ కీర్తన. మనల్ని నాటాడు, నాటబడిన వారము. 92వ కీర్తన 13వ వచనం. 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారి. ఎక్కడ నాటబడ్డామంట, దేవుని మందిరంలో మనం నాటబడిన. we were planted. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మన అందరికీ వచ్చింది, చూడకుండా చేయవచ్చారు. అతడు నీటి కాలంలో ఎవరను నాటబడిన వాడై. నానా, ఎక్కడ నాటబడ్డావంట, నీటి కాలవల యోరను, జీవజల ఓట వార. సంఘము ద్రాక్ష తోటలో నిన్ను నన్ను నాటాడు. ఎక్కడో అడవిలో ఉన్న మనం, అరణ్యంలో ఉన్న మనం, ఎక్కడో దేవునికి దూరంగా ఉన్న మనం తీసుకొచ్చి ద్రాక్ష తోటలో దేవుడు నాటాడు. నాటిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం ఆశిస్తున్నాడు అంటే ఫలములు. చెప్పండి, ఏం ఆశిస్తున్నాడు, ఫలములు. ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్. మనము ఫలాలు ఫలించే వారిగా ఉండాలని దేవుడు, ఫలభరితమైన చెట్టు వలె ఉండాలని కోరుకుంటున్నాడు.
ఆ కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోనే ఏముందండి 3వ వచనంలో, అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఎలా ఉండాలంట, అది ఫలం ఇచ్చి చెట్టు వలె నీవు నేను ఉండాలా. ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, మనం ఫలం ఇచ్చి చెట్టులా ఉన్నామా, ఫలములు లేని చెట్లు వలె ఉన్నామా? ఫలాలు ఉన్నాయా? ఎనీ ఫ్రూట్స్? ఆత్మీయ ఫలాలు ఏమైనా ఉన్నాయా? చూడండి పిల్లలు, ఫలాలు లేకపోతే ప్రభు ప్రతి సంవత్సరం వచ్చి ప్రతి సందర్భంలో వచ్చి చెక్ చేస్తాడు మనల్ని. ఫలము లేకపోతే నరికి వేయడానికంట మరి చెట్లు వేరని ఏముంచాడంట, కొట్టాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి చూడండి. 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం. అప్పుడా? అప్పుడు కాదు బాబు, ఇప్పుడే. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలించుకుని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలండి. ఎప్పుడు గొడ్డలు ఎక్కడ ఉందంట? అక్కడ ఎక్కడ ఉందా గొడ్డలే? పంచ మీద పంచలో ఉందండి. పంచలో పల్లెటూరు కదా పంచలో. గొడ్డలి పంచలో లేదు. ఎక్కడ ఉంది నాన్న? చెట్లు వేరునుంది. ఫలింపిన ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుందంట. ఇప్పుడే నా ఎన్ని ఏర్పాట్లు చేసాడండి మీకు. మంచి తోటలో నాటాడు. ఆమేన్. మంచి సంఘంలో ప్రభు నేను నాటాడు. మంచి తోటమాలను ఇచ్చాడు, దైవజనులు ఇచ్చాడు. నీకు మంచి ఆత్మీయ మరి సహోదరులు ఇచ్చాడు. నీకు ఎరువు అంటే వాక్యం వేస్తున్నాడు. నీరు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను టచ్ చేసుకుని వెళ్తున్నాడు ప్రతి ఆదివారం. అవునా కదా? ప్రతి ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు కృపరించబడుతున్నాడా లేదా? మాట్లాడరేటండి. ఓ ఎస్. నీరు ఇచ్చాడు, ఎరువు ఇచ్చాడు, మంచి తోటమాలను ఇచ్చాడు, మంచి తోట ఇచ్చాడు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఫలించట్లేదు? చూస్తాడు. 3 సంవత్సరాలు చూసాడట. 4వ సంవత్సరం వచ్చి ఏమన్నాడు? తోటమాలు పిలిచి, దీనివల్ల ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. ఈ కృప మరొకరికి ఇస్తే వాడు దీవించబడతాడు. ఈ వాక్యం మరొకరికి ఇస్తే వాడు దీవించబడతాడు. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు సందేశాలు విన్న తర్వాత వాళ్ళు అంటారు, అయ్యారు ఇలాంటి సందేశాలు మేము ఎప్పుడు వినలేదండి. అయ్యా కాసేపు చెప్పండి, మీరు ఎందుకు 45 నిమిషాలు 50 నిమిషాలు ముగించేశారు, 1 గంట చెప్పండి సార్ వాక్యం. మాకు ఈ వాక్యం లేదండి. మాకు ఈ ప్రాంతాల్లో మనకేమో, వాళ్ళకేమో వాక్యం లేదు, మనకేమో మాట్లాడలేదు. మీకు ఎక్కువైపోయింది. మనకి చూస్తాడు తీసే చెట్టు నరికే అంటే అప్పుడు తోటమాలి బ్రతిమాలుతున్నాడు. ఎవరా తోటమాలి అంటే మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. బ్రతిమాలుతున్నాడు, రిక్వెస్టింగ్. మరొక సంవత్సరం జాగ్రత్తగా వినాలి అందరూ వాక్యాన్ని. మరొక తోరను వీనైనా ఈ 2020 వరకు ఫలాలు లేవు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. చూడండి యోధా పత్రిక అనుకుంటే ఒక మాట చూడండి, ఒక పవర్ఫుల్ మాట కనబడుతుంది. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది చూడండి. చాలా మంది అంటే ఎలా ఉన్నారంట, ఒకే అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం. నిర్భయముగా మీతో సుభోజనం చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో గంగు పెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘం అంటే, అసలు మేఘం అంటే ఏంటంటే ఫుల్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఒక్కసారి ఆగు. ఫుల్గా మేఘం వచ్చిందంటే రైతు కానీ మనుషులు కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? వర్షం పడుతుందేమో, చక్కగా పడితే హాయిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ కొన్ని మేఘాలు దొంగ మేఘాలు మోసం చేస్తాయి, ఫుల్గా వస్తాయి. ఒక 10 నిమిషాలు అంత పుష్మలి మామూలే. నిర్జల మేఘాలు అవన్నీ. ఏ మేఘాలు? వర్షం వాటర్ లేని మేఘాలు అవి. కొంతమంది అంటే అలాగే ఉన్నారంట, మేఘాల్లా కనబడుతున్నారు కానీ వాటర్ లేదు అందులో. ఓకే, ఇంకా కింద కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి. చాలా మంది ఎలా ఉన్నారు చూడండి, కాయలు రాలి ఫలములు లేక వేలతో పెళ్ళగింపడి 2 మార్లు చచ్చిపోయిన చెట్లు లాగా ఉన్నారంటండి. మరి యోధా మరి భక్తుడు
అపోస్తలుడు ఎంత డైరెక్ట్గా రాస్తున్నాడు ఆత్మీయ జీవితాలు. ఈ దినాల్లో చాలా మంది ఆత్మీయ జీవితాలు అలాగే ఉన్నాయి. నాన్న జాగ్రత్త కాలకించండి, నా వైపు చూడండి. 2020 సంవత్సరం చివరి వరకు మన జీవితంలో ఫలాలు లేవు, ఆత్మీయ ఫలాలు లేవు. దేవుని కొరకు చేసింది ఏం లేదు, దేవుని కొరకు ఎదుగు బొదుగు మన జీవితం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా 2020 సంవత్సరం వరకు నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించుంటే నిల్. వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ద లార్డ్, ప్రభు కొరకు ఏమైనా చేసావా అంటే నిల్, డన్ నథింగ్. ఫలాలు లేవు, అభివృద్ధి లేదు, ఎదుగు బొదుగు నీ ఆత్మ జీవితంలో లేదు. ప్రభు ఎంతో బాధపడుతున్నాడు, ప్రభు ఎంతో చింతిస్తున్నాడు నేను చూసి. అయితే యేసు ప్రభు వారు నీ గురించి నా గురించి మన తండ్రి కుడి పార్శ్వం నిలబడి మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఉత్తరవాదిగా ఉన్నాడు, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనం చదవండి గట్టిగా. నా చిన్నపిల్లలారా, పాపం చేయకుండుటకై ఆ. ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఆమేన్. ఎవడైనాను పాపం చేసిన యెడల జాగ్రత్తగా వినండి అందరూ. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది, నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, హ్మ్. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రియులారా, మరి నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మన కొరకు తండ్రి యొద్ద ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ గురించి నా గురించి బ్రతిమలాడుతున్నాడు దేవుణ్ణి. ఈ సంవత్సరం 21 చూడండి ప్రభు. తండ్రి ఈ 2021 చూడండి, ఫలిస్తాదేమో, ఆసక్తి కలిగి ఉంటాడేమో, శ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి వస్తాడేమో. 2021 చూడండి ప్రభు అని నీ గురించి నా గురించి యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియులారా, మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి దేవుని వాక్యంలో మరొక మాట, మత్తయి 21వ అధ్యాయం. ఈ అంజూరపు చెట్టు గురించి కొన్ని మాటలు నేను వాక్యంలో మీకు చూపించాలనుకుంటున్నాను. మత్తయి 21వ అధ్యాయం 18 నుంచి చదవండి. 18 నుంచి. ఉదయమందు ఆ. పట్టణముకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కనను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి, త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అమ్మా, యేసు ప్రభు అంట పట్టణంలోకి మరలా వచ్చే త్రోవ పక్కన వెళ్ళిపోతుంటే ఒక అంజూరపు చెట్టు. అదే సమయంలో యేసు ప్రభు ఆకలి కొన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క ఆకలి ఏంటి? యేసు ప్రభు వారి ఆకలి ఏంటి? నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమును పానీయమునయ్యున్నదంటాడు ప్రభు. ఇక్కడ ఒక అలంకార రూపంగా రాయబడింది. ఆయన ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు. దాని గురించి ఒక మాట మీకు చెప్తాను. అంజూరు అంటే అమ్ముతారు చూసారా? డ్రై అంజూరు తిన్నారు ఎప్పుడైనా చూసారా? చాలా మంచిది, హెల్దీ. అది బ్లడ్ పెరుగుతుంది, లోపల కల్మషం అంతా బయటికి పోతుంది. చాలా ఖరీదైంది కూడా. ఒక 100 grams అంతా 250 అంతా ఉంటుంది. చాలా మోస్ట్ వాల్యుబుల్ ఫ్రూట్ అది, డ్రై ఫ్రూట్ అది. ప్రియులారా, యేసు ప్రభు వారు విలువైందే. ఆ అంజూరు చాలా విలువైంది. నీవు నేను ఎంతో విలువైన వారం దేవుని దృష్టిలో. ఆమేన్. ఒకవేళ మనుషుల దృష్టిలో నువ్వు ఒకవేళ తృణీకరించబడవచ్చు, లేకపోతే తక్కువగా చేయబడవచ్చు, కానీ ప్రభు దృష్టిలో నువ్వెంతో విలువైన వ్యక్తివి. ఆమేన్. నిన్ను ఎందుకో తెలుసా? నిన్ను నన్ను విలువ పెట్టుకున్నాడు. యు అండ్ మీ ఆర్ ప్రెషియస్ టు ద లార్డ్. మనం ప్రశస్తమైన వారం దేవునికి. ప్రియులారా, ఆ ప్రశస్తమైన విలువైన చెట్టు దగ్గర, అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ప్రభు ఆకలి కొని ఏదైనా అంజూరపు ఆ ఫలం దొరుకుతుందేమో ఆకలి తీర్చుకుందామని దగ్గరికి వస్తానంట. ఆకులు తప్ప, అందరూ నాకు చెప్పండి, ఆకులు తప్ప ఫలములు లేవు. ఇది నాలో చాలా మంది ఫలాలు లేవు, ఆకులే ఉన్నాయి. ఆసు కబుర్లు, వ్యర్థమైన మాటలు మాట్లాడమాట, ఏ రకరకాల మాటలు, రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి, కానీ ఫలాలు లేవు, అసలైంది లేదు. జాగ్రత్త, సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు.
పర్వాలేదులే అంటున్నాడు. మేనేజ్ చేయగలుగుతున్నావు కదా, పర్వాలేదులే, మేనేజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు, జాగ్రత్త. ఆకులు తప్ప ఫలాలు లేవంట. అప్పుడు ప్రభు ఏం చేశాడు చూడండి. అప్పుడు ఏం చేశాడు? 21వ అధ్యాయం నాన్న 21. మీరు విశ్వాసం కలిగి సందేహ పడకుండానే ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయుట. ఏం చేశాడంట? సారీ ఒకసారి. ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఏమన్నాడంటే ప్రభు 19వ వచనం, ఇక మీదట ఎన్నడికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. అదండి, తక్షణమే అంజూరపు చెట్టు వెంటనే ఎండిపోయిందంటండి. ఇక మీదట నీవు కాపు కాయకుందువుగాక అన్నాడు. ప్రభువు మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఆకులు కాదు, ఫలాలు ఉండాలి. వీ హ్యావ్ టు బేర్ ద ఫ్రూట్. ఫలములు ఫలించేవారుగా ఉండాలి. ఈ అంజూరపు చెట్టుకు వచ్చిన మన మాటలు చెప్పి ఫలం అంటే ఏంటో మీకు చెప్తాను. ఓకే, అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే, మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. మళ్ళా ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరికినేమో అని వచ్చును. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలి అనగా అది అంజూరపు చెట్లు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదటి ఎన్నటికీ నీ పండ్లు ఎవరను తెలుకొందరు కాక అని చెప్పారు. ఇక్కడ మార్కు సువార్తికుడు ఒక కొత్త పాయింట్ రాశాడు ఆ సబ్జెక్ట్ లో. ఏంటంటే అది అంజూరపు పండ్లు కాలము. మీరు అడగచ్చు, అంజూరు పండ్లు కాలం కాదు కదండి, ఎలా పండ్లు ఉంటాయండి? పరిస్థితులు అనుకూలంగా కరోనా కదండి, లేకపోతే ప్రార్థన చేయడానికి అనుకూలత లేదు కదండి, ఎలా చేయమంటారండి ప్రార్థన? ప్లేరా వాక్యం ఏమైందంటే ప్రతికూల సమయాల్లో కూడా, అనుకూల ప్రతికూల సమయాల్లో కూడా మనం ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని దేవుని ఉద్దేశం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? రాబోతున్న ఒక నెల రోజులు, 30 రోజులు ఎవరు ప్రార్థన చేయడానికి వీలేదు, ఎవరు ప్రార్థన చేయడానికి వీలేదని ఆజ్ఞ ఇస్తే దానియేలు ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడు? ఏదో చేశాడండి. ఏం చేశాడు? యెరూషలేము తట్టు కిటికీలు మూసుకొని చేయొచ్చు కదండి. ప్రార్థన చేస్తే పనిష్మెంట్ ఉందని తెలుసు కదండి. అదే దానియేలు ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తామంటే మొత్తం బంద్ చేసి ప్రార్థన మానవకుండా ఏదో చిన్న చిన్నగా ప్రార్థన చేస్తాం. మంచి కింద గెలిపి ప్రార్థన చేస్తాం. ఎవరికి గట్టిగా స్లో ఎదుగు గట్టిగా చేస్తే ప్రార్థన చేసినట్టు తెలిస్తే ఏమవుతుంది? మాట్లాడేవాడ్రా, సింహాల బోన్లో వేస్తారా? అయ్య బాబు ఇంకేమనుందా? బతుకుంటే బీచుడికి వెళ్ళి బట్టలు అనుకున్నాడు. బాబు నాకు ఇది వద్దు బాబు అంటున్నాడు. ఎవడో జాగ్రత్తగా ఆలపిస్తున్నాను. ప్రతికూల సమయాల్లో కూడా ఫలభరితమైన అనుభవాలకు మనం రావాలి. ఆమేన్. సమయం పరిస్థితులు అనుకూలంగా లేవు. యోబు అంటాడు, అప్పటికే 10 మంది బిడ్డలు చనిపోయారు. భార్య వచ్చి దూషించి వెళ్ళిపోయింది. ఎంత భయంకరమైన భార్య అండి యోబు భార్య. యోబు భార్య ఒకటి, లోతు భార్య ఒకటి. ప్రభు అంటాడు కదా, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య ఏమైపోయింది? మాట్లాడరేటండి, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఒకటి. ఈ యోబు గారి భార్య ఏముందో తెలుసండి? ఎందుకే దేవుడు అంటావు? ఏం చేశాడు దేవుడు? ఇంకా దేవుడిని దూషించి చచ్చిపో, ఏ నూతులో గోతులో గెతే ఆత్మహత్య చేసుకో, అలా మాట్లాడుతుంది పిల్లరా. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు కాదు, గో అవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, దేవుడే ఇచ్చాడు, మనకి దేవుడే తీసుకున్నాడు అంటూ చివరిలో ఏమనంటే యెహోవాకు మహిమ స్తుతులు కలుగును గాక. చూడండి, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యోబు ఏం చేస్తున్నాడు? ఎస్, దానియేలు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు. అది 365 రోజులు కూడా నీవు నేను ఫలిస్తూనే ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీ పక్కన తిరిగి చెప్పండి,
365 రోజులు కూడా మీరు ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని చెప్పండి. చెప్పారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను పార్వతీపురం మీటింగ్ వెళ్తున్నాను. అప్పుడు ఒక 15-20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం అనుకోండి. అప్పుడు ట్రైన్ ఎక్కి ఇలా దిగాను పాసింజర్. డిఎంయూ అని ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందో లేదు నాకు తెలియదు. డిఎంయూ ఇలా దిగేసరికి ఒక రిక్షా వాడు రెడీగా ఉన్నాడు. ఎక్కాను, సూట్ కేసు ఎక్కాను. ఆడు నన్ను చూసి మీరు దేవుని సేవకులు అన్నాడు. అవునండి. ఆడన్నాడు నేను కూడా క్రిస్టియన్ అన్నాడు. వేస్తున్నాడు ఫుల్గా. ఆడు తిన్నగా నన్ను తీసుకెళ్తాడు, నేను తిన్నగా ఉండాలి కదండి. నువ్వు చర్చికి వెళ్తావా అని అడిగాను నేను. ఆడన్నాడు 4 సార్లు వెళ్తాను సార్ సంవత్సరానికి అన్నాడు. ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్తాడట? 4 times. అదే కదా గొప్పలో చెప్తున్నాడు. నేను అక్కడితో తిన్నగా ఉండొచ్చు కదా, ఎప్పుడప్పుడు వెళ్తావరా అని అడిగాను. ఆడేమంటాడంటే ఫస్ట్కి వెళ్తాను సార్. ఎప్పుడు? జనవరి 1st వెళ్తాడు. తర్వాత అంటే గుడ్ ఫ్రైడేకి వెళ్తాడట, ఈస్టర్కి వెళ్తాడట, తర్వాత అంటే క్రిస్మస్కి వెళ్తాడట. వీడు పండగ క్రైస్తవుడు. మళ్ళా అంటాడు నేను పుట్టి క్రైస్తవుడు అంటాడు. నేను నువ్వు పుట్టు క్రైస్తవుడో పుట్ట క్రైస్తవుడో అన్న. ఏ క్రైస్తవుడు అంట? ఏం ప్రయోజనం? పండగ క్రైస్తవులుగా నామకార్థ క్రైస్తవులు కూడా ఏం ప్రయోజనం? ఏం ఆశీర్వాదం మనకి? పిల్లరా, పరలోకం వెళ్ళే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ దినాల్లో చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. మీరు చూసే ఉంటారు మీడియాలో, సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. దట్ పీపుల్ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తత్వాన్ని కంప్లీట్గా అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ క్రైస్తత్వంలో ఉన్న శక్తిని మనం చూపించలేకపోతున్నాం. మన జీవితంలో, మన లైఫ్లో, వే ఆఫ్ లైఫ్ స్టైల్లో క్రైస్తవుడు ఎలా ఉంటాడో, యేసుప్రభు ఎందుకు వచ్చాడో, యేసుప్రభు రాకల్లో ఉద్దేశం ఏంటో ఎవరో ఏం చెప్పలేకపోతున్నాం. మన బ్రతుకులు సరిగ్గా లేక చాలా మంది ప్రియుల క్రైస్తవులకు ఒక మతం అనుకుంటున్నారు. చాలా మంది కాదు, పరలోకానికి తీసుకువెళ్ళిపోయే మార్గం అది. శ్రేష్టమైన మార్గం అది. రక్షణ మార్గం, జీవితాలు మార్చే మార్గం అది. ప్రియుల ఎప్పుడో సంవత్సరానికి 4 సార్లు కాదు, 365 రోజులు కూడా మనం ఫలించే బిడ్డలుగా ఉండాలి. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఇది నేను ఇందులో ఒక రిఫరెన్స్ ఉంది, నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనమంట ఎలా ఫలించాలి? ప్రైజ్ ద లార్డ్. వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అండి అది. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఆ వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, చదువు. ఎప్పుడు ఫలించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఎండాకాలమున ఎండ తగిలినను చూడండి, చదువునా చదువు. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జనుల యొద్ద నాటబడిన చెట్టు. yes, exactly this. అది కాలువల ఓరను దాని వేరు తన్నును. ఆమేన్. వెట్ట కలిగినను దానికి భయపడదు. అది వెట్ట కలిగినను అది భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. ఆమేన్. వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. హృదయం అన్ని చాలు 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 చాలు. ఎలా ఉంటుందంటే వర్షము లేని కాలమున సంవత్సరమున చింత నందదు, కోపం మానదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెట్ట కలిగిలను భయపడదంట. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అది బైబిల్ మారిపోయింది, కొత్త బైబిల్ వచ్చింది. కొత్త బైబిల్ రావడం వల్ల ఏంటంటే ఇందులో
కొన్ని వెంటనే దొరకట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వర్షం అందరూ చెప్పండి. వర్షం లేని కాలమున చింత నందదు, కాపు మానదు. వర్షం ఉన్నా లేకపోయినా కాపు కాస్తూనే ఉంటది. ఆమె చెప్పండి గట్టిగా. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఫలాలు ఫలిస్తూనే, కాపు కాస్తూనే, వెట్ట తగిలిన కాపు మానదు. ఈ రాత్రి అంజూరపు చెట్టు పిల్లల ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యంలో ఈ అంజూరపు చెట్టు గురించి మరి 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ హల్లెలూయా చెప్పండి. వాక్యం అర్థం అవుతుందని అందరూ హల్లెలూయా. అర్థం అవట్లేదని హల్లెలూయా. సెట్ అయిపోయింది. యోహాను సువార్త 1:50 వచనం చూడండి. 1:50. అందుకు యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను సూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దుమని అతనితో చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడు యేసు ప్రభు ఈ మాట? నతనీయేలుతో ప్రభు చెప్తున్నాడు. ఫిలిప్పు నతనీయేలుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎంత మంచి దైవజనుడు అండి ఫిలిప్పు. మనందరం ఈ ఫిలిప్పుల వలె మారుతుము గాక. హల్లెలూయా. మన టార్గెట్ ఏంటో తెలుసా? అనేకులను ఎవరి దగ్గర నడిపించాలి? యేసయ్య దగ్గరికి నడిపించాలి. అది మన టార్గెట్. ఎందుకంటే యేసు ప్రభు వారు నిత్య జీవపు ఓడ. యేసు ప్రభు వారి యుద్ధకు వస్తే శాంతి లేని వాళ్ళు శాంతి పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు, జీవితాలు మారిపోతాయి, పరలోక రాజ్యానికి వారసులు అయిపోతారు, రక్షింపబడతారు. కాబట్టి యేసు ప్రభు దగ్గర నడిపించాలి. మొదట ఎవరైనా అన్ని జనులు మనకు కనిపించినప్పుడు వారికి మన సంఘాన్ని పరిచయం చేయకూడదు. వారికి మన సంఘాన్నో, మన సేవకుడినో, మన పరిచర్యలను ఇవన్నీ కాదు. వారికి మొట్టమొదటిగా పరిచయం చేయాల్సింది యేసయ్యను పరిచయం చేయాలి. ఆమేన్. ఈ ఫిలిప్పు ఈ నతనీయేలు ఆయన్ని తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. రాగానే యేసు ప్రభు వారు ఏమన్నారు ఒకసారి చూడండి. 47వ వచనం. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఇజ్రాయేలీయుడు, ఈయన ఏ కపటం లేదు అని ప్రభు చెప్తే నతనీయేలు ఏమన్నాడు? నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు? నా గురించి నీకెలా తెలుసు ప్రభా? నేను నిజంగా ఇశ్రాయేలీయుడని, భక్తి గలవాడని నీకెలా తెలుసు అంటే ప్రభు అంటున్నారు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నావే, అప్పుడు నేను నిన్ను చూచాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు మరి నతనీయేలుకు సాదృశ్యంగా ఉంది. నతనీయేలు అంటే నిజముగా ఇశ్రాయేలీయుడు. పిల్లల మనం నిజముగా రక్షణ పొందిన వారిగా ఉండాలి. ఆమేన్. అందుకే పౌలు అంటాడు తిమోతి గురించి, తిమోతి నా నిజమైన కుమారుడు అంటాడు. ఇస్ మై ట్రూ సన్. నీవు నిజంగా ఇశ్రాయేలీయుడివేనా? నిజంగా రక్షణ పొందావా? నిజంగా నీ హృదయం ప్రభుకి ఇచ్చావా? ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకున్నావా? స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజముగా అనే మాట అది పెద్ద సబ్జెక్ట్. అది నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ ఫేస్బుక్లో రోజు వాక్యాలు ఇస్తున్నాను కదండి. నేను మొదట్లో చాలా భయపడ్డాను. మార్చి 22వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు అలా మెసేజ్ ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాం దేవుని కృప వల్ల. ఫస్ట్ నాతో చాలామంది మొదలెట్టి నాకు ఫోన్ చేసి, బాబు మేము కంటిన్యూ చేయలేము, మెసేజ్లు మాకు సబ్జెక్టులు దొరకట్లేదు అని చాలామంది ఆపేసి మూటమూలు సర్దేశారు. నేను కూడా మూటమూలు సర్దేద్దాం అనుకున్నాను. కానీ మా పాస్టర్ గారు అన్నారు, దేవుడు నడిపిస్తాడండి, మీరు భయపడద్దు, మొదలెట్టండి అన్నాను. దేవుని స్తోత్రం. వెంటనే నేను భయపడలేదు, కంటిన్యూ చేస్తుంటే ప్రియులర్ మీరు నమ్మరు, ప్రవాహంలాగా మెసేజ్లు వచ్చేస్తున్నాయి నాకు. హల్లెలూయా. ఎలా వచ్చేస్తున్నాయో తెలియదు. డైరీలు అయిపోతున్నాయి. నాకు ఇచ్చిన ప్రభు ఇచ్చిన మెసేజ్ అన్ని రాసుకోండి, ప్రతి పాయింట్ అని రాసుకుంటారు. మీరు మా ఇంటికి వచ్చి చూస్తే ఇన్ని డైరీలు ఉన్నాయి, మెసేజ్ డైరీలు అండి. దేవుని స్తోత్రం. మీరు అడగండి వాటిని. ఒకటి అలాగే అని ఒక్కసారి జెరాక్స్ తీసుకుని ఇస్తాను, నాకు మెసేజ్లు ఉపయోగపడతాయని పట్టుకుని అదే పట్టుకోడు పట్టరాదు కానీ అవి ఒక 4-5 డైరీలు పట్టుపెట్టాడు. దేవుని స్తోత్రం. గమనిస్తే ఇక్కడ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? నిజముగా ఇశ్రాయేలీయుడైన నతనీయేలుకి సాదృశ్యంగా ఉంది. పిల్లరా
మనం ఒరిజినల్, నాట్ డూప్లికేట్. మనం ఒరిజినల్ విశ్వాసులుగా. ప్యూర్ గోల్డా, రోల్డ్ గోల్డా? మనం హల్లెలూయా, ప్యూర్ గోల్డ్, స్వచ్ఛమైన బంగారం. మన రోల్డ్ గోల్డ్ కాదు, వేషధారణ లేదు మనలో, ఉండకూడదు. టైం అవుతుంది, తొందరగా. మరి అంజూరపు చెట్టు గురించి మరొక మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 3:7. ఆదికాండం 3:7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరములమని తెలుసుకుని ఆ. అంజూరపు ఆకులు కుట్టి తమ కట్టడములను చేసుకుని చల్లకూటను చాలు. వారు తాము దిగంబరులమని తెలుసుకుని ఏ ఆకులు కుట్టుకున్నారంట? అంజూరపు ఆకులు కుట్టుకొని తమకు కచ్చడములు చేసుకొని. అంజూరపు ఆకులు ఏం చేసాయంటే వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పేయప్పుడు. పిల్లరా, మనం ఎలా ఉండాలంటే అనేకుల్ని మరి వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పేవారు, లేకపోతే వారిని ఆత్మీయ మరి దిగంబరత్వంలో ఉన్న చాలా మంది ఉన్నారు. వారందరికీ పిల్లరా వారికి ఒక రకమైన ఆత్మ సంబంధమైన అనుభవాలు ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎస్, ఎంతమంది అండి దేవుని ఎదుట దిగంబరులుగా ఉన్నారు, వస్త్రాలు లేని వారిగా ఉన్నారు. బయటకు అలా కనపడుతున్నారు కానీ దిగంబరులు, ఆత్మ సంబంధం దిగంబరులు వారు. కచ్చడములు కుట్టుకొని ధరించుకున్నారంట. ఆ తర్వాత దేవుడు వచ్చి ఆ ఆకులు ఎండిపోతే మరలా ఒక గొర్రె పిల్లను వధించి చర్మాన్ని చొక్కాయి చేసి ప్రభు పెట్టాడు. అనేకులకు స్వాంతన కలిగించేవారుగా, అనేకులకు ఆదరణ కలిగించేవారుగా మనం ఉండాలి. ఆమేన్, గట్టిగా ఆమేన్. ప్రియులారా, ఇక్కడ నా మెసేజ్ కొంచెం సైడ్కి వెళ్ళింది. నేను ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ మెసేజ్లోకి వస్తున్నాను. ఆ యజమానుడు అంటున్నాడు, ఫలించకపోతే దీన్ని నరికి అగ్నిలో వేసే అన్నాడు. అప్పుడు ఆ తోటమాలి బ్రతిమాలుతున్నాడు, అయ్యా మరొక సంవత్సరం ఉండనిమ్మయ్యా అని. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ టాపిక్ ఏంటంటే, మనం దేవుడు ఆశిస్తున్నట్లుగా మనం ఫలభరితమైన అనుభవంలో ఉండాలి. ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలి. ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం తీసారు. ఓకే, 8వ వచనం చదువు. 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని, దాని ముందు ఇంకొకటి ఉంది, అది 7వ వచనంలోకి వెళ్తుందా? మారు మనసుకు తగిన ఫలం ఫలించు. అది మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. చదువు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని. ఆ మారు మనసుకు తగిన ఫలములు ఫలించు. అందరూ చెప్పండి, ఏ ఫలాలంట? మారు మనసుకు తగిన ఫలం. అది ఈ రోజుకి ఈ సందేశం చాలు. ఫలాలు చాలా రకాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు ఉన్నాయి, జిహ్వా ఫలం ఉంది, ఇంకా చాలా రకాల ఫలాలు ఉన్నాయి. దేవుని చేత మీద మరొకసారి ఫలాల గురించి చెప్తాను. ఈ రాత్రి దేవుడు మన దగ్గర నుంచి ఏ ఫలం ఆశిస్తున్నాడంటే మారు మనసుకు తగిన ఫలం. మారు మనసుకు తగిన ఫలం. మారు మనసు తగిన ఫలం అంటే ఏంటి? ఒకసారి 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలు చూచి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి, ఆమేన్. మారు మనసు పొందాను అని మనం చెప్పుకోవడం కాదు, మారు మనసు పొందినందుకు తగిన ఫలాలు. మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మారు మనసు పొందితే ఏమవుతుంది ఒక వ్యక్తికి? మొదటి ఏం మారుతుంది? హృదయం మారుతుంది. హృదయం మారుతుంది, చూపులు మారుతాయి, నోటి మాట మారుతుంది, ప్రవర్తన మారుతుంది, టోటల్ జీవితం మారిపోతుంది. ఆమె మారు మనసు తగిన ఫలం అంటే ఏంటంటే మారిన జీవితం, మారిన బ్రతుకు. అది చూచట
మనుషులు దేవుని మహింపరుస్తారండి. మన జీవితంలో నేను మారు మనసు పొందానండి, నా పేరు మారిందండి, ఇలా మీటింగ్ పెట్టుకున్నానండి, రక్షణ పొందినందుకు బాప్తిజం పొందినందుకు స్తుతికోవడం పెట్టి భోజనాలు పెట్టానండి, ఇవన్నీ మంచివే, తప్పని అనట్లేదు. కానీ ఆ తర్వాత నువ్వు జీవిస్తున్న జీవితం ఎలా ఉంది? మారిందా ఏమన్నా మన జీవితం? మన బ్రతుకు ఏమైనా మారిందా? నేను మారిన లేదా? నా భార్యను అడగాలి మీరు. నా భార్యలో మార్పు నన్ను అడగని చెప్తాను. మా భార్య భర్తలు ఇద్దరు మార్పును మా పిల్లలు చెప్పాలి. ఇంటిలో సాక్ష్యం కావాలి, మందిరంలో సాక్ష్యం కావాలి, వీధిలో సాక్ష్యం కావాలి మన గురించి. మారు మనసు తగిన ఫలం అంటే అది. మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు కదా, మనం అలా ఫలిస్తేనంట తండ్రి మహింపరచబడతాడంటండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. తీసారా? 15వ అధ్యాయము ముందు 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు. చదువు గట్టిగా చదువునా. మీరు వెళ్ళి ఫలించుటకును ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుదును. అదండి హల్లెలూయా. మనం అంట ఫలించుటకును ఫలము నిలిచి ఉండుటకును దేవుడు అంట మనల్ని ఏర్పాటు చేసుకుని ఏముంది అక్కడ? నియమించి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు 15వ అధ్యాయంలో 8వ వచనం చదవండి అందరూ. గట్టి మీరు బహుగా ఫలించుట వలన. అదండి, మనం ఫలిస్తే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. ఈ రాత్రి మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మార్పు చెందిన జీవితం. మేము ఇంతకుముందు నేను సంజీవగూడలో ఉండేవాళ్ళం అండి. ఆ ఊరిలో ఒక ఆవిడ ఉండేది, చాలా సీనియర్ విశ్వాసం. నేను పుట్టకముందే రక్షణ పొందిన బిడ్డ. నేను పుట్టకముందే మంచి సీనియర్. కానీ ఏమాత్రం మారు మనసు తగిన ఫలాలు లేవు. ఆవిడ చూస్తే అందరూ సొంతలో గొంతులో పారిపోతుండేవారు. ఎందుకంటే ఆవిడ కంట్లో పడితే చాలా అదో టైపు. ఆవిడ గొడవలాడితే ఎలా తిట్టో తెలుసండి. అంటే మైక్రో బాగోదండి చెప్పట్లేదు. గొడవలాడితే ఎలా తిట్టో తెలుసండి. అననయ్య సప్పేరెల్లాగా నేను ఎప్పుడు మోసుకుపోతానని. ఎవడాడు కుష్ఠరోగం వచ్చింది. ఎవడాడు? గెహాజీకి వచ్చిన కుష్ఠరోగం నీకు రాను, నీ ఇంట్లో వాళ్ళని అన్నయ్య సప్పేరెల్లో మోసుకుపోతున్నట్టు మోసుకుపోను, ఇలా తిట్టారు అందరండి. ఎంత భయంకరమైన మనిషి అండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి, కానీ మారు మనసు తగిన ఫలాలు లేవు. నువ్వు ఫలించడానికి, నీ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె చెప్పండి. ఆమె ఈరోజు నేను ముగించేస్తున్నాను. పిల్లరా, చాలా విషయాలు చెప్తాను, సమయం లేదు మనకి. దేవుచిత్తం అయితే ఫలాల గురించి నేను మీతో మాట్లాడుతున్న తర్వాత ఎప్పుడైనా ప్రభు అనుమతిస్తే. 3 సంవత్సరాలు అయింది ఈ చెట్టు నాటి, అంజూరపు చెట్టుని. అంజూరపు చెట్టుని ద్రాక్ష తోటలో నాటాడు దేవుడు. ఎక్కడో ఉండాల్సిన నేను తీసుకొచ్చి ఆయన తన ద్రాక్ష తోటలో నేను నాటాడు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎవరికో లేని ఆ అదృష్టం, చాలా మందికి లేని ఆశీర్వాదం, ఆ ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. జీవగల సంఘంలో ప్రియులు ద్రాక్ష తోటలో నిన్ను నన్ను నాటాడు ప్రభు. నాటిన తర్వాత ఫలించాలి కదా. నువ్వు ఎందుకు కారణం ఏంటి? నువ్వు ఫలించకపోవడానికి కారణం ఏంటి? ఎరువేసాడు, నీరు పెట్టాడు, చుట్టూ త్రవ్వాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. ఎందుకు ఫలించలేకపోతున్నావు? దీన్ని నరికిపోయినప్పుడు తండ్రి యేసు ప్రభు తోట మనం బ్రతిమాలుతున్నాడు. ప్రభు ఈ సంవత్సరం 21 చూద్దాం ప్రభు. ఒక తీర్మానం తీసుకో ప్రభు, 2021లో నేను ఫలభరితమైన చెట్టు వల్ల ఉంటాను ప్రభు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నేను ఫలిస్తాను ప్రభు. ఫలభరితమైన చెట్టు వల్ల మారు మనసు తగిన ఫలాలను ఫలిస్తాను. వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభు. వాక్యాన్ని నా సొంత పద్ధతుల్లోకి మార్చుకున్నాయ్యా. వాక్యానుసారంగా బ్రతుకుతాను ప్రభు. ఆత్మీయ ఫలాలు ఫలిస్తాను, మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తాను ప్రభు అని ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకున్నాం. దెన్ దేవుడు మనం చూసి ప్రభు ఆనందిస్తాడు. ఫలించే చెట్టును చూసి ఎంత ఆనందిస్తాడు ప్రభు. ఈ రాత్రి మనం అంతా
ఫలించి అంజూరపు చెట్ల వలె ఉందుముగాక. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. అందరూ 2 చేతుల పైకి ఎత్తుదాం. ఒకవేళ మీరు కూర్చోలో కూర్చుని ప్రార్థించి చేసుకోవడం అనుకూలంగా ఉంటే చేసుకోండి, లేకపోతే లేచి నిలబడచ్చు, లేకపోతే మోకరించవచ్చు. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది అలాగా అందరూ ప్రార్థనలోకి రండి. ఎవ్రీబడి కమ్ టు ప్రేయర్. లెట్ us humble before God. Let us humble before God. అందరూ చిన్న ప్రార్థన చేయండి. వాక్యం విన్నావు కదా, వాక్యం అర్థమైందా? 2020 అంతా, 2018, 2019, 2020 ఏమి ఫలాలు లేవు ప్రభు. నాయన నీ కొరకు నేను బ్రతకలేకపోయాను ప్రభు. ప్రార్థన చేసుకున్నాను. ఫలాలు ఏమీ లేవు ప్రభు. ఆత్మీయ ఫలాలు ఏమీ లేవు తండ్రి. ఎండిపోయిన స్థితి ప్రభు. ఆయన ఆకలిగా వచ్చాడు నీ దగ్గరికి. అంజూరపు చెట్టు వల్ల నీ దగ్గరికి ఆకలిగా వచ్చాడు ఈ రాత్రి. ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. నీ నుంచి ఫలాలు ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం అందరం ఫలభరితమైన జీవితంలో ఉండాలి. నీటి కాలువలు ఎవరు మనం నాటబడ్డాం. ఉన్నావా? నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టు వలె ఉన్నావా? విస్తారమైన జలములతో నాటబడిన చెట్టు వలె ఉన్నావా? ఎండ తగిలినా వెట్ట కలిగినా భయపడదంట. వర్షము లేని సంవత్సరాన భయపడదు, చింత మానదు, కోపు మానదు, చింత నొందదు. కొంచెం ప్రతికూలంగా పరిస్థితులు ఉంటే ప్రార్థన మానేస్తున్నావు. కొంచెం పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ప్రార్థన మానేస్తున్నావు. నువ్వు ఫలించే చెట్టువు కాదు. ప్రభువా 21వ సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నాయన నేను ఫలించాలి నాయన. నాయన నా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి నాయన. మీ నామాన్ని మహింపరచాలి. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు నియమించి ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? మీరు ఫలించి బహుగా ఫలించాలి. మీరు ఫలించి ఫలము నిలిచి ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఫలభరితమైన అనుభవం ఉందా? ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. నోరు తెరపడి పర్వాలేదు. చిన్న ప్రార్థన. హ్యావ్ ఎ లిటిల్ ప్రేయర్. జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్స్. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. నతాలియా అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. నిజముగా రక్షణ పొందావా? నిజముగా శిష్యుడుగా, నిజమైన కుమారుడువేనా? నిజముగా మొరపడుతున్నావా దేవునికి? నామకార్థమైన పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్ను చూడవచ్చాడు రాత్రి ప్రభు. నిన్ను చూడవచ్చాడు. నువ్వు ఫలిస్తున్నావా లేదా అని చూడవచ్చాడు. గొడ్డలి చెట్లు వేరనుంది, జాగ్రత్త. ఏ పాటి వారు మనం చౌలిక డ్రామాలు ఆపేద్దాం, వేషధారణ ఆపేద్దాం. ఇక చాలు. మ్యానిపులేషన్ ఆపేద్దాం. నామకార్థమైన భక్తిని ఆపేద్దాం. నిజమైన భక్తిని ప్రారంభించాలి. నిజమైన భక్తి, నిజమైన ప్రార్థన, నిజమైన పవిత్రత, నిజమైన సాక్ష్యం. నిజమైన సాక్ష్యం ఉందా ఇంట్లో? నీ పిల్లలు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తారు? నీ భార్య లేకపోతే నీ భర్త నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు? మారు మనసుకు తగిన ఫలాలు. ఈ రాత్రి తీర్మానం తీసుకుంటే మంచిది. తీర్మానం తీసుకుంటే మంచిది. అందరూ తీర్మానాలు తీసుకోండి. ప్రభువా తెలుసో తెలియక 2020 వరకు బోడి బారిన జీవితంలో ఉన్నాను ప్రభు. ఇప్పుడు మీ ఆత్మ నా మీద కృపరించి నేను ఫలించాలని ఆశపడుతున్నాను ప్రభు అని తీర్మానం తీసుకోండి. బోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. నువ్వెంత ధన్యులలో తెలుసా? ఆయన ద్రాక్ష తోటలు నిన్ను నాటాడు. మంచి సంఘంలోకి తీసుకొచ్చాడు దేవుడు. ప్రతి ఆదివారం దేవుని ఆత్మని తాకుతూ వెళ్తున్నాడు. ప్రతి సందర్భంలో పరిశుద్ధాత్మని దర్శిస్తున్నాడు. ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నువ్వు ఫలించకపోతే చాలా ప్రమాదకరమైన దినాలు ఉన్నాయి. మారానుభవం మధురముగా మార్చ
మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అనేకులకి ఆదరణకరంగా మనం ఉండాలి, అనేకులు ఆత్మీయ జీవితాలు కట్టేవారిగా మనం ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి, అనేకులకు దేవునికరంగా మనం ఉండాలి. ఈ రాత్రి ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు అయిన నీవు నేను మనల్ని చూడవచ్చాడు. ఈ రాత్రి ప్రభు ఒక్క తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం, ఒక్క తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మీరు గృహానికి వెళ్ళిన తర్వాత కూడా వాక్యాన్ని నెమరు వేసుకోండి. వీలైతే ఫేస్బుక్లో వాక్యాన్ని మరలా పెట్టుకుని వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మరి తీర్మానాలు తీసుకుంటూ ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. శ్యామల ప్రార్థన చేయనన్నా గట్టిగా.